ఏం చేయాలి తప్పదుగా, చేసుకున్న పాపానికి దానికి కేర్ చేయాలి, వేరే ఆప్షన్ లేదు నాకు. రావచ్చు కదా ప్లీజ్. నువ్వు ఇంజెక్షన్స్ ఇప్పిస్తావు హాస్పిటల్ తీసుకోదాం పడాలా దీన్ని. హాస్పిటల్ కా పిచ్చోళ్ళని చేస్తారు డాక్టర్ని. ఇడ్లీ చేస్తాం మూసుకొని తినకపోతే ఏం కావాలన్నా ఇల్లు ఏం చెయ్యరు, ఇట్లనే హెల్త్ లో ఏం చూస్తారు, తినరు. అట్టెందుకు పోతున్నావే, బాత్రూమ్ ఇట్లుంటది తీసేస్తుంది. మా ఇద్దరికి మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, కాబట్టి ఇద్దరం బతుకుండాలి. ఇంటికి వచ్చి కొట్టిన ప్రతిసారి నా పుట్టింటికి వెళ్తా. పూరియా వినిపించింది. ఏం తాగడు మా బావ. లైట్ లైట్ అంతా ఏం ఆ పిల్ల మేడ ఖాళీ ఉంది, తాగుడు కట్టొచ్చుగా. ప్రతి 15 minutes కూడా వేసుకో, అంటే అప్పుడు కొంచెం నీకు ప్రతి 15 minutes వస్తావు. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నైనితో ముచ్చట్లు. ఏముంది రెండో ఒకటి ఛానల్. కానీ యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే, మీరు లాస్ట్ వీడియో చూసుంటారు నా ఛానల్లో. మేడం గారు మళ్ళీ తిరిగి వచ్చారు. ఏదో బాధ అయిపోయింది దీంతో, హెల్త్ పోతుంది వస్తుంది, కానీ హెల్త్ బాగాలేదు కదా. యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే, మార్నింగ్ వచ్చింది, రాగానే హాస్పిటల్ తీసుకోవద్దా అని చెప్పిన. ఏమంటుంది తెలుసు సో అది ఒక్కటి మాత్రం మానదురా నేను నొల్లాలని చెప్పి. సో ఏం చేశాడు మ్యాటర్, సరే అని చెప్పి తీసుకొని వెళ్ళా. నార్మల్ అయితే తీసుకొని వెళ్ళి డాక్టర్కి చెక్ చేయించి అంతా చూపించొచ్చినా, కానీ నన్ను డ్రాప్ చేయవా, నాకు చలి పెడుతుంది, నేను ఉంటాను వెళ్ళి తీసుకొని రా అని చెప్పింది. పడుకొని ఉంది, ఎంత లేపినా లేయట్లేదు. సో మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు వెళ్ళి తనకి ఫుడ్, ట్యాబ్లెట్లు, ఇంజక్షన్ కూడా తెద్దామా? మీరే చెప్పండి కామెంట్స్లో. ఇంకోసారి నెక్స్ట్ టైం ఇంజక్షన్ అయిపోయి తీసుకోపోతా కావాలంటే ఇంజక్షన్ కోసం. పిల్లి ఏడుస్తుంది చూడరా, ఇంజక్షన్ ఇచ్చినప్పుడు పెళ్లి కావాలి కదా. అది ఆడు ఎట్లా ఏడుస్తాడు తెలుసా, ఆడు వింతగా ఏడుస్తాడు, అదే గుర్తుకొస్తుంది. వెళ్ళి అయితే దానికని ఇంకా ఏం చేయాలి తప్పదుగా, చేసుకున్న పాపానికి దానికి కేర్ చేయాలి, వేరే ఆప్షన్ లేదు నాకు. చేయకపోతే మీరు ఊరుకోరు, ఎంత చేసినా ఎంత చేయకపోయినా మీరు నన్నే ఇంకతో ఉంటారు కాబట్టి అలవాటు అయిపోయింది నాకు. సో వెళ్ళి ట్యాబ్లెట్స్ అన్ని తీసుకొని వచ్చి కొంచెం ఈరోజు మేడం ఎట్లా అంటే యాక్టివ్గా చేయాలి, ఈరోజే అది యాక్టివ్ అయిపోవాలి నాకు. రేపటి నుండి ఎట్లా ఉంటుంది, వీడియోలు మొత్తం వైబ్ ఉండాలి రేపటి నుండి. సో వెళ్ళి ఫుడ్, ట్యాబ్లెట్స్ అన్నీ తీసుకొని వచ్చి మేము ముందుకు వస్తాను. అండ్ దెన్ సైనింగ్ ఆఫ్, బై. దూరం పెట్టడం అనుకున్నా హనుమంతరాలు చెట్టు తమ్ముడు రే బొమ్మరిది అంటే కుదరదు, లేయాలి, హాస్పిటల్ పోవాలి. ప్లీజ్ నువ్వు హాస్పిటల్ పోవాలి. హాస్పిటల్ ఉందా? హాస్పిటల్ ఉందా? లేవా? హాస్పిటల్ ఉందా? అది ఏందోల్లా
నాకెందుకు బ్యాడ్ నేమ్ మా ఇంటి వాళ్ళ కన్నా బాగా చూపిస్తావా ఇట్లా డైలాగ్ కూడా దాన్ని అడుగు లే వద్దు నేను నీకు దూరం 32 ఇంజెక్షన్ ఒక్కటే వద్దంటే అబ్బా ప్లీజ్ అబ్బా ప్లీజ్ కుక్క కలిసిందా అబ్బా రావచ్చు కదా ప్లీజ్ లేవే హాస్పిటల్ పోదామంటే ఏంటారు నాకేం ఫీవర్ వచ్చలేదు వంశీ వచ్చలేదు వచ్చలేదు ఇదేది కాలేది జస్ట్ టైం పాసా మీ అమ్మమ్మలే ఫ్యానే అన్న చలి పెడతలేదు నాకు అయ్యో పర్ఫార్మెన్స్ ఎయిరా ఒకసారి పెడతలేదు కదా ఎయిరా చలి పెడతలేదు కదా ఎందుకు అన్న వద్దా ఎందుకు మూసుకుంటారు చలి పెడతలేదు కదా అన్న 32 ఎవరికి సార్ వెళ్ళరా సూదులు కుక్క కలిసిన నేను లేకపోదాం హాస్పిటల్ నువ్వు మళ్ళా నన్ను బదలాం చేయడానికి కెమెరా కూడా పెట్టినా నువ్వు ఫ్యాన్ పెద్దమండి బంద్ చేసిన చలి పెడతలేదా నువ్వు అది తిరుగుతలేదు ఫస్ట్ బంద్ తిప్పురా దాన్ని ఏ గుర్తురా సోదరా చూడు నీకు నేను మీ ముందే అడుగుతున్నాను వల్ల అంటుంది వల్ల నువ్వు ఇంజెక్షన్స్ ఇప్పిస్తావు నీకు ఏమవుతుంది హుషారు రాదురా దీనికోసం చెప్తే నువ్వు షారు నాకే నా కోసం చేసుకోవాలి ఏమన్నా ప్లీజ్ నాయిస్ చేయక వెళ్ళిపో అయ్యో సరే డిస్టర్బ్ చేయనే చెప్పు లే హాస్పిటల్ నువ్వు కూడా ఉడకడు సరే పడుకో నేను పోయి టాబ్లెట్ తీసుకోను సార్ వద్దు వల్ల మరి ఏమల్లా నాకు ఏది వద్దు నువ్వు పక్కన ఉండు కథం తెప్పియాలి టాబ్లెట్లు వద్దు వద్దు అనొద్దు నీ డైలాగ్ వల్ల వేసుకుంటూ ఇంజక్షన్ వేసుకో టాబ్లెట్లు వద్దంట తీసి పిచ్చి హాస్పిటల్ జాయిన్ చేయరా పిల్లని కథం జ్వరం వచ్చింది పోదామంటే ఏదో ఇది జ్వరం లేదు ఏం లేదు అన్ని యాక్టింగ్ అది వేసిందిగా వేసినప్పటి నుండి ఇట్లా ఉందంట ఏం వేసింది మొన్న వేసింది కానీ దాంట్లో ఇంకా తగ్గలే మోడల్ ఇచ్చి తాగుతుందేమో దిగలే అడుగుతుంది మళ్ళా 120 రూపాయలు కావాలి చూడు వంశీ ఎంత మాట్లాడు ఏంది కానీ ఎంత మాట్లాడుతున్నారా లేవు మరి ముసుగురు హాస్పిటల్ ఉందా నువ్వు పోయిరా హాస్పిటల్ తీసుకోదాం బటన్ అది హాస్పిటల్ హాస్పిటల్ కా పిచ్చోళ్ళని చేస్తారు డాక్టర్ని యాక్టింగ్ చేసి ఏయ్ వల్లా మెన్షన్ ఫుల్ తీసుకురా ఒకటి తీసుకురావాలా సిగ్గుపడుతున్నాయింది మాక్సిమం ఈసారి ఫుల్ బాడీ లాఫా కోట నాకేవద్దు మానేసా మానేసిందంట ఏ పోరా అందరితో తిట్టిపిస్తున్నావు ఫుల్ బాడీ వచ్చి నువ్వు చెప్పుకున్న పెద్ద మనిషి నీ స్ట్రెంగ్త్ స్ట్రెంత్ కూడా చెప్తున్నా తెలుసు నాకు సౌండ్ వినిపిస్తుంది పో ముళ్ళుతోనే తీయాలరా మత్తుతోనే తీయాలి కరెక్ట్ శ్రీ కరెక్ట్ ఫ్రీ అంట నువ్వు పో టాబ్లెట్స్ తీసుకురా నువ్వు వచ్చేవరకు నేను వస్తాను లేదు కూర్చోవాలి రెడీగా లేదు. స్నానం చేయి ఫస్ట్ స్నానం స్నానం రోజు చేద్దా నీ లేదు బ్రష్ చేసుకొని కూర్చో స్నానం చేయకు రోజు టాబ్లెట్ టిఫిన్ తీసుకొని వస్తా బ్రష్ కూర్చో అందుకే వాసన వస్తున్నారా ఫస్ట్ ఇటుకలు సరే నువ్వు పో. నాకు టాబ్లెట్స్ వద్దు నువ్వు రాకు మరి. ఈ బెడ్ మీద వచ్చి పడుకుంటావు కదా ఫుడ్ కోసం మనం వచ్చినప్పుడు ఎలకల మంది కనిపిస్తుంది రూబీ అటాక్ అటాక్ అది వారు సరే కూర్చో వస్తా పోయి టాబ్లెట్ లో తీసుకో వద్దు నాకు ఇడ్లీ చేస్తా మూసుకొని తినకపోతే చెయ్యి వద్దు ఏం కావాలన్నా చికెన్ చికెన్ వేడి ఉంది అసలే మళ్ళీ వేడి కావాలట దారా సై మళ్ళా డోర్ వేసుకు పండుకుని ఉంటారు తెచ్చిన అన్న టిఫిన్ గారు చూపిరా హాయ్ అన్న అది కూడా దిగి హలో యాక్టివ్ ఉన్నది అన్నా నేను వల్ల అన్నది ఇప్పటిదాకా తెలుసా జాదుకు తాకిందిరా పాపం సరే సరే పోలే పాపం నిన్ను ఎవడెవడు లేచి అడిగమ్మని చెప్పరా అవి హాస్పిటల్ తీసుకోరా పోయి దెబ్బ తాకింది గొంతు నొప్పి అవుతుంది. మళ్ళీ ఏం చేసినాడు నేను వల్ల అంటారు అవసరం వల్ల లే ప్రజేపో
ఇప్పుడు పోయి నువ్వు ఫ్రెష్ అప్ అయినప్పుడు అప్పటి వరకు నేను ఫ్రెష్ అప్ అయ్యి నేను ఆల్రెడీ స్నానం చేసి బయటకు కూడా పోవడానికి రెడీ అయినా నువ్వులే. మీరు స్టార్ట్ చేసి మాకు బెల్లు అవుతుంది ఇప్పుడు ఫస్ట్ మస్తు మాట్లాడచ్చు చిట్టిబాయ్ మీ బావ చెప్తా. పాపం నా ఫీవర్ దేనికి కూడా అంతేందిరా. వాళ్ళు రానే అని ఇంకొకసారి ఏమైనా చెప్పమని చెప్పి నెక్స్ట్ నీకే నెక్స్ట్ సరే అంటే అంటే నాకు అంటే సలేస్తుంది వంశీ గట్ ఇంకొకసారి నాకు ఏమో అడుగుతాడు అటు పోతుంది ఏమో ఇది బ్రష్ తీసుకునేకి బ్రష్ ఆడుంటుందా ఒకసారి మీ ఇల్లు మాకు తెలియదు. రాకండి అన్న మా కాడికి ఇంకొకసారి నన్ను అడగకండి డైరీ గురించి అడగకండి. ఎందుకు అడగొద్దు? అడగొద్దు ఎవరిని అడగమన్నా? ఎవరినైనా అడుగుకోండి. ఇల్లు ఏం చెయ్యరు ఇట్లనే అది కాదు. హెల్త్ లో ఏం పక్కనే చూస్తారు ఉంటుంది. టైం తినరు. ఇప్పుడు తిన్నావా అసలు లంచ్ చేసావా? ఫీవర్ వస్తుంది ఫీవర్ తిని టాబ్లెట్ వేసుకోవాలా. లంచ్లు చేయరు ఏం చేయరు ఇట్లనే ఉంటారు 24 గంటలు ఉంటారు ఇట్లనే. హైలైట్ ఏం తెలుసా ఇదే హైలైట్ ఇది. నిన్న టాబ్లెట్ ఏయ్ అది చూడాలా గింతసేపా ఎందుకు అట్లా అరుస్తున్నారు? ఎందుకు అలా అరుస్తున్నారు? నీకు తెలియదు అది. అన్న నిన్న టాబ్లెట్లు తీసుకొని వచ్చినారు అన్న చిల్లు 5 టాబ్లెట్స్ అట్లా వెరైటీ తెచ్చినాడు. నాకు తెలుసు గ్యాప్ ఇచ్చేసుకోవాలని అన్ని వేసుకుని ఒకటేసారి బాగున్నా మీతో మాట్లాడినా అబ్బాయితో మాట్లాడినా ఇటు వచ్చిన బిగ్ బాస్ చూసాము నాన్న తీసుకుని పెట్టుకున్నా చూసి కావాలి నాకు చక్కెర వస్తుంది. అందుకే వేసుకోవద్దు. లేచి కూడా ఒకటి ఇటు చూడు రోజు నేను 9 పిలిచి ఎత్తుకుతా కదా 9 నైట్ నన్ను పిలుస్తూనే ఉంది అన్న. పెట్టొద్దురా. పేస్ట్ అది పేస్ట్ రా న్యూట్రిలా క్రీమ్ అనుకున్నావా? పెట్టుకో ఏం కాదు ఫేస్ కి. ఫేస్ పూసుకోవాలా? ఐస్ క్రీమ్ పెట్టినట్టే పెట్టినావు కదరా. ఏందో అర్థమే కాదు. అట్టెందుకు పోతున్నావే? బాత్రూమ్ ఇట్లుంటది నడిగే తీసేస్తుంది. అదే ఆగరా. బయట 2 నిమిషాలు వేసురా గంట వేసురా గుద్దుతా. నువ్వు 2 నిమిషాలు బ్రష్ చేస్తావా? మేము చేసాం అట్లా మీ అందరు ఇచ్చేవాళ్ళు. సాంగ్ కూడా చెప్పి ఇంకా అన్నా పూరీలు అడిగినా పూరీలు తెచ్చిన. పూరి వద్దు నాకు. నీ ఏయ్ ఏం కావాలి? బొండలు కావాలా? అన్నం పప్పు కావాలి. పప్పు అయితే జడకట్టుందా ఎందుకన్నా? ఊకనికి కొంచెం తినలేదు తర్వాత అన్నం తింటా. నేను తిన్నానే. నువ్వు తిను మళ్ళీ మళ్ళీ అది బాగాలేకుంటే నాకేమైతే. అయ్యో నువ్వు అనుమానం చూసినావా? నేనైతే నువ్వు విషయం పెట్టినా తినేటోనన్నా. అదిరా అన్న మా ఇద్దరికి మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని కనాలి కాబట్టి ఇద్దరం బతికుండాలి. పోతే ఇద్దరం చచ్చిపోవాలి. అంత పెద్ద ముద్దలు పెడతారా వాళ్ళకి? నువ్వు సార్ ఎవరు వచ్చినప్పుడు ఇంత పెద్ద ముద్ద దూరం అదే ఎట్లా పెట్టి ఎట్లా తిన్నవే? జొగ్గ పెట్టిందే ఘాట్ ఎక్కుందా? కూర ఘాట్ ఎక్కువ. మరి గొంతుకు పోలేదు అందుకే చేపించిన స్పెషల్. ఏం చెప్పాలో కవర్ వేసుకోవాలద్దా మళ్ళా ఘాటు సడన్ గా కొట్టినట్టు గొంతుకి. ఇంత పెడతాడు ఆయన తినేటంత ముద్ద నాకు పెడతాడు. మరి తినాలి అట్లనే అట్లా తింటారా గట్టిగా ఉంటావు పండుకోవడానికి. ఎప్పుడు వండుకోవడమే జరుగుతా వండుకోవద్దు యాక్టివ్ ఉండాలి నాలాగా. వండుకోవడానికి అంటాడు మళ్ళీ వండుకోవడం ఎప్పుడు వండుకొని వీక్ గుండి వండుకోవడానికి అంటున్నాను నేను. నువ్వు పడుకుంటావు వీక్ గుండి పండుకోవద్దు లేచి తిరిగితే అప్పుడు మంచిగా ఉంటుంది. సరే కొంచెం కొంచెం అమ్మనే ఎక్కనే చాలు ఓ డాడీ మా భాషలో ఓ నైనో అనాలి. అది కూర పెట్టరా కొంచెం. ఇదేంది ఏ కూరనే? ఆమె చట్నీ ఉండదు. కొంచెమే కావాలి కూర కొంచెం పెట్టు. కొంచెమే కావాలా? అప్పుడే ఘాటు ఉంటుంది పోద్ది గొంతు నొప్పి ప్రెషర్ ఎక్కువ ఉంది. నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం కలిపినా తెలుసా? మమ్మీ పెడుతున్నావు నాకు కాదు అది దాని పేరు రూపే కదా. ఇంకోసారి పోవద్దని. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెలుసా? ప్రాబ్లమ్స్ మీన్స్ ఇప్పుడు హెల్త్లో థ్రోట్ ఇన్ఫెక్షన్
గొంతు నొప్పి తెలుసా? థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటే చదువుకోలేదు మేము చెప్పు. సగంలో బటర్ కనుక పోయినాం. సాకలు తింటాను. మేము సాగలలో చెప్పు. అదే మీ ఇంట్లోకి వచ్చిన అయితే ఇంకా నాకు జలుబు ఉంది, దగ్గుంది. దగ్గుంది, జ్వరం ఉంది, దవడ పంటి నొప్పి ఉంది. చాక్లెట్ తిందాం అన్ని చాక్లెట్లే తిన్నాను, పండ్లు క్యావిటీస్ వచ్చినాయి నాకు. క్యావిటీస్ తినదు. మననే కిట్ క్యాట్ 3-4 తిన్నాం. నేను కిట్ క్యాట్ తప్ప ఏం తినను. మరి అవి చాక్లెట్ కదా. ఇంకా నాన్న చెప్పు నాన్న. చెవు ఇట్లా మాట్లాడితే ఇట్లా నొప్పి లేస్తుందమ్మా. ఎట్లా మాట్లాడితే భూమి మీద ఉన్న రోగాలని బాగా ఎందుకు వస్తుంది నాన్న? అరచి ఇంకొంచెం గట్టిగా. దీని అరుపులు దీనికి ఏడిపించి దీని చెవులు దొబ్బినాయి అన్న. నాకు సంవత్సరానికి ఒకటేసారి వస్తుంది అన్న. సరే ఎక్కువసేపు మొత్తం మత్తులో ఉన్నాయి. కొంచెం ఎనర్జీ ఎక్కువసేపు మాట్లాడండి. తినవు జాగ్రత్త, నాకు సౌండ్ రాదు తింటే. పందేది తిన్నట్టుంది. డీసెన్స్ మీ అన్న నీకు తినిపేస్తాడు చూడు. తినిపిస్తా. మా చెల్లె బ్రెజిల్కి వెళ్ళిందని కూర్చున్నా. వంశ ఆగరు జల్దీ జల్దీ నువ్వు రప్ప తినాలి. ఇట్లా గ్లాస్ రప్పరప్పనా? రప్ప తినాలి. మాకు రప్పరప్ప అంటే వేరే. ఏంద్రా ఇదంతా గలీజ్. మొత్తం డబుల్ మైండ్. ఆనే అన్న చూద్దా నీకు కూడా పెడుతున్నా. చికెన్ కర్రీ అంటేనే చికెన్ కాదు, చికెన్ అని నేను అన్నానా? ఘాటు ఉంటుంది నీకు కూడా కొంచెం. నీకు కొంచెం కొంచెం పెట్టాలి. నీకు కూడా అంత చిన్నగా పెట్టినా లేకపోతే నేను కూడా పెడుతున్నా పెద్ద. చాలు కొడితే తిరుగుతావు. ఒకటి కూడా తెలియదు సరిగ్గా. ఓడ తెప్పేమన్నాడు పూరి అన్నాం, పూరి తెచ్చిన. ఎన్ని రోజుల్లో ఏంటిదిరా? తిరుగుతాను. 3 రోజులు 3 పూర్లు ఉన్నాయి కాబట్టి తిరుగుతావా? బరాబర్ తిరుగుతావు. కొడతావా? కొట్టు. మళ్ళా పోతావు ఇంటికి. ఈసారి ఇంటికి వచ్చి కొట్టిన ప్రతిసారి నా పుట్టింటికి వెళ్తా. కొట్టేటోళ్ళు లేక ఇట్లా తయారైంది. నన్ను కొట్టాలంటే ఫస్ట్ నువ్వు టచ్ చేసుకోవాలి. బాబా రామ్ వేరే వాళ్ళు ఎవరైనా నన్ను తాకాలంటే ఫస్ట్ నిన్ను తాకాలి. ఇప్పుడు ఆయన ఎందుకు గుర్తుకొచ్చిండ్రా? బూర్సే గుర్తుకు రావాలి. ఇది నన్ను నేను తాకాలను. ఆహా చెప్పినా నువ్వేం చెప్పాలి కరెక్ట్. నువ్వు ఇప్పుడు సాయన కొట్టాలి అని అనుకో. నువ్వు ఎక్కువ మాట్లాడకు ఫస్ట్ థింగ్. ఓకే ఏ ఫస్ట్ థింగ్ బికాజ్ యువర్ గొంతు నాట్ నైస్. మీ ఇద్దరు సైలెంట్ ఉండండి. 2 రోజులు మ్యూట్ లో వాయిస్ అంత ఇరిటేషన్ వస్తుందా? ఇరిటేషన్ వస్తలేదు. నీకు ఇరిటేషన్ వస్తుంది తర్వాత నీ గొంతు తింటే. ఎందుకు బాలేదా? అందుకు చెప్తున్నారు. నాకు వంశీతో ఉంటే అన్ని తక్కువైపోతాయి, అందుకే వచ్చా. నేను చచ్చిపోతాను బాగా నీళ్ళని బాగా ఇంకిగా. ఒకసారి చేయబట్టు వచ్చినప్పుడు బయటికి. ఒక నిమిషం పక్క నుండి తగ్గిపోద్దాం కదా. వార్నింగ్ రాదు ఇప్పుడు. టాబ్లెట్ వేసుకోవాలి. ఓవర్ యాక్టింగ్. చట్నీ తీసుకోండి. నేను నైట్ వేసుకున్నాను. చట్నీ తీసుకురా. చట్నీ పప్పు పెట్టి మర్చిపోయింది, అది మాడిపోయిన వాసన వస్తుంది. మీ చట్నీ అలా కూడా నన్ను అడుగుతారేమరా? అదే చట్నీ తీసుకోను. నేను హాట్ వాటర్ పెట్టుకోండి రా. కారం అవుతుంది వంశీ. హాట్ వాటర్ తాగితే ఇంకా కారం అవుతుంది రా. నీకు తెలుసా అది? నాన్న అంటావు, అమ్మ అంటావు, ఏంది రా అంటులే నాన్నలు. ఆమెకు పెడతా నువ్వు తిను ఫస్ట్. మళ్ళీ అంట నాన్నలు. ఈమె అనేది నాన్నలు నా ఫ్యాన్స్ చెయ్యి చెమ్మప్పుడు అట్లే. నువ్వు నన్ను కొట్టు. ఇప్పుడు కొట్టాడు. ఇప్పుడు కొట్టు. నా నోట్లో పూరి వచ్చి నోట్లో పడుతుంది. పూరియా వినిపించింది. అదే నిజం. తిందు నేను మరగల్ని. నేనున్నా నీకు. శ్రీకి హెల్త్ బాగాలేదు. సేమ్ నీ బ్రాండ్.
అవి మా తాగడంట. ఓన్లీ లైట్, స్ట్రాంగ్ కూడా కాదు. ఏం తాగడు మా బావ. లైట్ కదా అంతా బావ? ఏం లేదు. వంశీ లైట్ కదా, అసలు లైట్. అలాంటి వాళ్ళకి దూరం ఉంటాడు. లైక్ మీరందరు బయట కలిసి చాలా మంది తాగి కొట్లాడితే పోయి ఆ పర్యవేక్షణలో మా కన్ను దగ్గర అందుకే ఇట్లా అయింది నాకు. అందుకే ఈ పాట రాస్తున్నా. అయ్యా, అందుకే ఈ పాట రాస్తున్నాడు. ఏం పాట రాసింది ఇప్పుడు? నాకు నేనే. బిహేవ్ చేస్తున్నారా మీరు? ఎట్లా చేస్తున్నారు మరి? ఒకరి కాళ్ళు ఎత్తాలి, ఒకరి చేతులు ఎత్తాలి, ఒకరి తల పట్టుకోవాలి. ఫస్ట్ నుంచి చూను. పట్టుకోవాలి. నాకు కొంతమంది తెలుసు, వాళ్ళు వచ్చి నిప్పి పొద్దుతారు తర్వాత. ఏం? కాదురా. మా పక్కింట్లో ఒక లీటర్ వాళ్ళు వచ్చి విప్పి పొద్దుతారు. ఎందుకు? ఆ పిల్ల మెడ ఖాళీ ఉంది, తాగుబడి కట్టొచ్చు కదా. కడతా బ్రో. కడుపు కాలిందని కడుపు చేయాలి. అయ్యా. స్టోరీ మరి చూడు మెడతో ఖాళీ ఉంది. నీకు కావాలనిపిస్తుంది కడుపు, మరి మాకేం తెలుసు. అట్లయితే ఫస్ట్ నేను ఖాళీగా సరే, ఎక్కువ కట్టించుకున్నా. మాట్లాడేసి ఒక నిమిషం. లాగ్ అవుతుంది. నేను మా బావతో మాట్లాడడం నీకు ఏం నచ్చదు కదా? కాదు వద్దు. ఆ తాళి నేను పెళ్లి, 4 days కడుపు ఇంట్లో మిస్ వాళ్ళు. అయ్యా. నిన్ను మిస్ అవ్వకుండా పర్లేదు. కథం. నా బాగోగులు చూసుకునే శ్రీప్రభకి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను. అక్కడ అక్కడ దగ్గినిపించింది. చెయ్యి వాసింది. అవును శ్రీ నొక్కుతాను తర్వాతకి. తర్వాత మళ్ళీ జల్దీ అయిపోతే తిప్పిరాము పోవాలరా బయటికి. నేను చెప్తే లేదు. కారు ఖరాబ్ అయింది. ఇంత పెడుతున్నాడు, తట్టడి పెడుతుండు. మటన్ తింటా, మటన్ పెడతాం గట్టిగా అయితే అట్లా. శ్రీయనా సరే, నేను గట్టిగా అయితే తర్వాత నెక్ ఎఫెక్ట్. ఏం కాదు, నీకేం నాకేం ప్రాబ్లం లేదు. నీకు ప్రాబ్లం లేదా? అయితే కెమెరా వస్తే వీళ్ళని బయటికి పంపు. దీని అబ్బాయి వాళ్ళంటే కెమెరా పడ్డది. ఎందుకు ఏం చేస్తారు? బాబు మా ఇష్టం, వాళ్ళ నీకు అవర్స్ అర్థం పర్సనల్. నీకు అర్థం మూసుకుంటా. సింగిల్ గాడివి నువ్వు ఇంకెందుకురా? అది కన్ను మూసుకొని చూస్తాడంట చూడండి. కాదు, చూసా అని చెప్పిన. రుబియాని కూడా పట్టుకోమని. వద్దు రూబీ మధ్యలో ఉండండి. ఏ చిట్టి, ఇలా రూబీ మీదకి వచ్చింది అనుకున్నా ఇట్లా ఆడు. నాకు ఇందాక నువ్వు ఏం కలిపి గుర్తుకు అడిగినా చూసినావా? నాకు నువ్వు కూడా గుర్తుకొచ్చాడు. అవునా? తినవే. కొంచెం ఇట్లా మాట్లాడుకుంటే తింటే జల్లి అరుగుతుంది. ఇట్లా తింటుంటే ఇట్లా అరుగుతుంది. నేను ఎట్లా చేసాను సరగడానికి ఊపుకుంటే తింటే నేను ఇప్పుడు కిందికి మీదకి ఇట్లా షేక్ అవ్వాలా? నిజమే అరుగుతుంది. వంశీ నేను వచ్చి గమ్మున నాకు చలి జ్వరంతో నేను గమ్మున పడుకున్నా. అయితే వచ్చి నువ్వు పొద్దున వచ్చి పోయినావా, హ్యాపీనెస్ తో కొంచెం ఫీవర్ తగ్గిపోయింది. ఇప్పుడు తినిపిస్తున్నావు, మొత్తం తగ్గిపోతావు. నువ్వు కొంచెం ఇంకా నేను సాయంత్రం బయటకు వచ్చేసరికి సెట్ అయిపోతుంది. నువ్వు ఏ బయటికి పోవద్దు. అంటే నాకు ఫీవర్ వచ్చే టైంలో నువ్వు బయటకు ఉంటావు. మేము మీ శ్రీబావ గారే తీసుకెళ్తున్నారు. అట్లయితే వెళ్ళిపో. మెడిసిన్ మీరే అంటే అన్న రుకో సబర్. సబర్ గారు టాబ్లెట్ చేసుకోవాలి, రుక్కోలేదు గిక్కోలేదు. రుకో రుకో ఇటాక నువ్వు కూడా వేసుకో కావాలంటే. అన్న వద్దా నాకు? ఇది తగ్గుతుందే కొంత తగ్గుతుంది. బిఫోర్ మళ్ళా మళ్ళీ ఎట్లయితే వీక్ ఉంటే మంచిది. ఆగరా. ఈ 3 నాకు 3 రోజుల్లో కనిపించద్దు. 3 days రోజు ఒకటి వేసుకోవాలి. అరే పడి పడేయా తెలుసా టాబ్లెట్ లో ఇప్పుడు టానిక్ ఊపి వేసుకుంటారు. ఇప్పుడు నేను దీన్ని వేసుకొని ఇట్లు కదా. నువ్వు ఇది వేసుకుంటే ఆటోమేటిక్ గా నువ్వు ఊగేస్తావు, పడుకుంటావు. సరే అవును, అయితే ఒకటి వేసుకో. ఇది వేసుకో. ఇది జలుబుకి వేసుకో అంటే చెల్లదు. తీసిస్తా. ఉల్లదు ఉల్లదో చిల్లదా? పొల్లదులే కానీ అది. చెప్పు. తెచ్చి తుమ్మొస్తుందా? తుమ్ము ఇదో 15 minutes కూడా వేసుకోవాలి. 15 minutes ప్రతి 15 minutes కూడా వేసుకో. అంటే అప్పుడు కొంచెం నీకు ప్రతి 15 minutes వస్తావు ఇప్పుడు. ప్లీజ్ ఆయన అరుస్తున్నాడు. అవతల పోవాలని బావగారు అంట కదా, దొబ్బుతున్నాడు. ప్లీజ్ ఇప్పుడు 15 minutes లో నువ్వు ఎయిట్ పోయినా మనకు మళ్ళీ 15 minutes టైం చేసుకొని ఇంటికి వచ్చి నువ్వు టాబ్లెట్ ఇచ్చిపో. నేను అత్తాపురం పోతాను. 15 minutes లో అత్తాపురం నుండి ఇంటికి రావాలంటే నాకు అత్తాపురం అవుతుంది. జెట్ పంపిద్దాం మన మా అత్త ప్రైవేట్. కూడా ప్రైవేట్ చేసుకో. మొక్కుకో, ఎప్పుడైనా ఫస్ట్ మొక్కుకొని వేసుకో. మా అమ్మ జల్దీ తగ్గాలి. తగ్గదని వేసుకో. జల్దీ తగ్గాలి. వేసుకో. వేసుకో. అయ్యో కుక్కాలా నోట్లో? అట్లా చేసినా తగ్గదు. పోనా పో టాబ్లెట్ వేసుకున్నాను మొత్తం ఆలతో మర్చిపోకు, అర్థమైందా? ఫీవర్ కోల్డ్ వేసుకోలేదనుకో మరి లవ్ లేదా? నీకు అందరు ఉన్నారు. ఈ అమ్మ నాకు చికెన్ తింటాడు.
ఎలా కూడా వండుకో లేచినాం అనుకో నేను వచ్చేదాకా ఓకే వాడుకోద్దు పడుకో. దాను ఏయ్, ఇదిగో, ఏయ్, మెల్లగా చేతులు పట్టుకోవాలి ఇది పెట్టుకో జాగ్రత్త పడుకో వచ్చే కనిపించిన వరకు టాబ్లెట్ వేసుకోకుండా అరే మళ్ళీ ఇంటి కూరకి నేను కూడా చెప్పాను కనిపించద్దు అంటున్నా ఇంటి కూరకు ఇంటికి ఆ మరి. చిటి మళ్ళా మన ఇద్దరం కూర్చొని ఏడిచి అన్ని నాతో చిటి అది 3 రోజులు నీకు కూడా కోల్డ్ వస్తుంది గిర్గిల్లా